ప్రతి కంటికి రెప్పవై నిలిచావు
ప్రతి ఒక్క కూటమి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు బీజేపీ ఈరోజు సంవత్సరం నిండి మనం పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు మనము రత్నమాల సెంటర్ నుంచి ఇక్కడ దాకా ఒక ప్రపంచంలాగా మేమందరూ జనసేన అండ్ టీడీపీ బీజేపీ కలిసి కూటమి ముందుకు వచ్చామండి. ఈరోజు జనార్దన్ గారు, మాగుండ శివప్రభారెడ్డి, శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ నోగరాజు బాలాజీ గారు, వీళ్ళందరూ బీజేపీ పెద్దలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కలిసి కార్యకర్తలు అందరూ వచ్చారండి. ఎంతోమంది పెద్దలు ఉన్నారు. ఈరోజు అందరూ అంటున్నారు సంవత్సరం రోజైపోయిందని, ఏం చేయలేదండి. ఒక్క స్కామ్ కూడా లేకుండా సంవత్సరం నింపుకున్నందుకు మనందరినీ కూటమి ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు హర్షం చేస్తున్నామండి. ఈ రోజు జనార్దన్ గారు మన టౌన్ లో ఎంతో డెవలప్ చేస్తున్నారు. అన్నిటికీ చుట్టూరు ప్రతి ఒక్కరి వైడ్ అండ్ గ్రీనరీ మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి అన్ని జరుగుతున్న సందర్భంగా నెక్స్ట్ జరుగుతున్నటువంటి ర్యాలీ ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు ప్రజల్ని దగా చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు సంవత్సరం ఏమి చేయలేదనేటువంటి ఒక కారణం చెబుతున్నాం. ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. 67 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అది కూడా 3,000 పెన్షన్ ఒక్కసారిగా 4,000 పెంచారు. 4 పెరిగిన వీళ్ళు కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు జూలై 1 ఇచ్చినటువంటి సందర్భం. దానివల్ల 1,650 కోట్ల రూపాయలు చేస్తే ఆ మహిళల మీద దాడులు చేయించి, రాళ్ళు చేయించి, చెప్పులు వేయించి మా పోలీసు వాళ్ళు దెబ్బతిన్నారు. మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు దెబ్బతిన్నారు. దీనికి అంతరంగా తెలుసుకుని ఇంకొకటి చెబుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు 5 సంవత్సరాలు చేసిన హింస ఇంకా మొదలెట్టలేదు. మీ దుర్మార్గాలు చూస్తూ ఉన్నా మొదలెట్టడం జరిగిందంటే పట్టుకోలేదు. నిన్నెవడో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువనేత లోకేష్ గారు, అట్లానే మన ఒంగోలు ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారు, మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలానే మన నక్సాన్ బాలాజీ గారు, అందరం ఈ విజయోత్సవంలో బీజేపీ నాయకులు అలానే జనసేన నాయకులు అందరూ కలిసి ఈ విజయోత్సవం దిగ్విజయంగా జరిగినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి అందరూ మళ్ళా ఈ జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి చెప్పి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సుపరి పాలన స్వర్ణాంధ్ర 2047 అన్న కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించి ఆయన 1 సంవత్సర కాలంలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది 4వ దఫా ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టినారు. ఈ రోజు విజయోత్సవ ర్యాలీలు జరుపుకోమని వారి ఆదేశాల మీదట గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, మీ ముందుకు మేమందరం కూడా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు బాలాజీ గారు, పీడీసీ బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, జనసేన అధ్యక్షులు రవిశంకర్ గారు, బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, కొడారి టౌన్ ప్రెసిడెంట్ గారు కొడారి నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ మాగుంట కుటుంబాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. 1 సంవత్సరం కాలం గడిచిందంటే కష్టంగా మనకేం కలవలేదు. 5 ఏళ్ల పరిపాలన అనేది ఏ విధంగా కష్టంగా ఉండింది అనేది పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. 10 లక్షల కోట్ల అప్పు, 1,20,000 కోట్లు పెండింగ్ బకాయిలు కూడా బిల్లులు ఇవ్వవలసినవి ఉన్నాయి ప్రజలందరికీ. ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటికి రావటం, వారు ప్రత్యేకంగా మోడీ గారిని, ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కూడా ఢిల్లీలో కలిసి ఇతర శాఖల మంత్రులందరితో కూడా పదే ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో చాలా పర్యాలు ఢిల్లీకి వచ్చారు. వారు ఒకటే అడుగుతుంటారు, ఉన్నప్పుడు రాష్ట్రం వెనుకబడి రాష్ట్రం. ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ ప్రభుత్వాన్ని నాశనం చేశారు. దీనిని మళ్ళా స్వర్ణాంధ్రగా తీసుకురావాలంటే మీ సహాయం అనేది అన్నారు. ప్రప్రథమంగా అమరావతి అనేది
ఒక క్యాపిటల్ కావాలి మనకు, రాజధాని నగర నిర్మాణం అనేది. అందుకు దాదాపు 40,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు కూడా వచ్చి మన బ్యాంకులో కూడా ఉన్నాయి. అమరావతి పునర్నిర్మాణం కొరకు ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని కూడా పిలిచి వారికి కూడా మరలా చూపించి ఇంకా కూడా చాలా అవసరం ఉన్నాయి నిధులని చెప్పిన తర్వాత వారు కూడా హామీ ఇవ్వడం చెప్పింది. వారు చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అనుభవం ఉంటుంది. దానికి తోడుగా కూడా మన యువ నాయకులు విద్యాశాఖ మార్చులు లోకేష్ బాబు గారు అయితే మంచి మంచి ఆలోచనలు, నూతనమైన ఆలోచనలు, ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన మేనిఫెస్టోలో పెట్టే ఒక సంవత్సరం కాలంలోనే 6 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు తీసుకురావడం అనేది ఎంతో గొప్పతనం అనేది చెప్తున్నాను నేను. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అండ బీజేపీ పైన ఢిల్లీలో ఉన్నది. అదే ధైర్యంతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే మన ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్న వెలుగొండ గురించి ప్రత్యేకంగా కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండని 1-1.5 సంవత్సరాలు కూడా పూర్తి చేసిన రైతులకి నీటి అందించే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పారు. ఆ ప్రాంతాల్లో మనకు మార్కాపురం జిల్లాలో ఉంటుంది. యాదగిరి ప్రాంతంలో త్రిబులైటీ అనేది కూడా ఒకటి కావాలి. హాస్పిటల్ నిర్మాణం అనేది కూడా మార్కాపురంలో కూడా జరుగుతున్న దాన్ని కూడా త్వరితగతిన కూడా పూర్తి చేస్తారంటున్నారు. వీటన్నిటి కూడా చెప్పుకుంటే ప్రకాశం జిల్లాకు ముఖ్యంగా ఒంగోలు నగరం అనేది నడిబొడ్డులో ఉంది. ఇది గుండె పట్టు కూడా. ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణాన్ని ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలనేది సోదరులు స్థానిక శాసనసభ్యులు కామర్చల జనార్దన్ గారే చేస్తున్న కృషి అనేది మాగుంట కుటుంబం ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నదనేది మీకు తెలుపుతున్నాను. మంచి ఆలోచనలు చూస్తున్నారు. రోడ్లన్నీ కూడా ఏ విధంగా అందంగా తయారవుతున్నాయి. ఇక్కడంతా సర్కిల్ కూడా ఏ విధంగా అందంగా తయారవుతుందని 1 సంవత్సరం కాలంలోనే ఈ అద్భుతమైన ఈ అభివృద్ధి అనేది కూడా జనార్దన్ గారి నాయకత్వంలో చూసేది కాకుండా ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా కూడా వారికి కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటే మేము చర్చిస్తూ ఉన్నాం. సెంటర్ నుంచి పెద్ద ఎన్టీఆర్ గారి విగ్రహం వరకు కూడా ఒకటే సంతోషమైన అంటే ఇటువంటి నేను మాత్రం కొద్దిసేపు చూసి కార్యక్రమం అనుకోండి, కొంచెం వయసు అయిపోతుంది కాబట్టి ఏదో ఆపరేషన్ కూడా చేయించాను కాబట్టి. సోదరులు జనార్దన్ గారు అయితే ఉత్సాహపడడం యంగ్స్టర్ కాబట్టి చాలా వాళ్ళతో కూడా ఆనందపరుస్తూ ఈ కార్యక్రమాన్ని చేయబడి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా కూడా మాగుంట కుటుంబంతో ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు ఈ కమిటీ ఏదైతే ఈ రోజు ఈ ర్యాలీకి కమిటీగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఏదైతే 1 సంవత్సరం పూర్తయిందో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, మన కుటుంబ సభ్యులు బావంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన రోహసాన్, అదేవిధంగా జనసేన, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గమనించుకుంటే పోయిన సంవత్సరం 4వసారి ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఎన్నికల కౌంటింగ్ లో ఒంగోలులో మంచి మెజారిటీ, జిల్లాలో ఎక్కడ నియోజకవర్గంలో అలాంటి మెజారిటీని నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి 34,000 మెజారిటీని నాకు ఇవ్వడం జరిగింది ఒక నమ్మకం మీద. అదేవిధంగా మన ఈరోజు 12వ తారీఖు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈరోజు కరెక్ట్ గా ఈ టైంలో మనం విజయవాడలో మనమంతా కూడా ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగింది. దానికి ఈ రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చేసి రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. దానికోసం అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఒకసారి మన వాళ్ళందరితో మాట్లాడాలని, కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు జనసేన, బీజేపీ వాళ్ళు అందరం కూడా ఎన్డీఏ కూటమి ఉండే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమని అందరికి కూడా కబుర్ చేశాం. అందరూ కూడా దాంట్లో వచ్చారు. దీంట్లో ఎప్పుడు లేని ఎండగా ఉందో, ఉడుకుగా ఉందో
ఏ విధంగా స్వెటింగ్ ఉందో ఇంత పరిస్థితుల్లో కూడా ఏమీ లెక్క చేయకుండా ఈరోజు సంవత్సరం వేడుకల్ని జరుపుకోవడానికి మేము పిలవగానే వచ్చిన మీ అందరూ కూడా మరోసారి పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి గమనించుకున్నప్పుడు ఈరోజు రాష్ట్రం సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో అనేక ఇబ్బందులు, ఒక పక్క 14-19లో ఎన్ని డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో జరిగిందో మనందరం కూడా చూసాం. ఆ తర్వాత 19-24లో ఈ సైకో ప్రభుత్వంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మనందరం కూడా చూసాం, ఇబ్బందులు పడ్డాం. దానికి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు అనేక ఇబ్బందులు ఒక్క దాంట్లో కూడా ఉంచరా. 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు. 1,50,000 కోట్లు ఈరోజు ఇవ్వాల్సిన బాకీలు ఉన్నాయి. ఆ 10 లక్షల కోట్లు వడ్డీలు కట్టాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా పథకాలు ఈరోజు మనం 6 పథకాలను ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ఆ రోజు అనౌన్స్ చేశారు. దాన్ని ఒక్కొక్కటి ఈ రోజు చేసుకుని వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ఈ రోజు ఆయన ఇచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం 3,000 ఉండే పెన్షన్ ని ఆ రోజు 4,000 ఏదైతే మన పథకాల్లో ఉన్నాయో దాన్ని ఒకదాన్ని ఆ రోజు అమలుపరిచారు. ఆ తర్వాత మహిళలకి ఫ్రీ బస్ కూడా తొందరలోనే అది కూడా డేట్ కూడా ఇచ్చారు. నిన్నటి నుంచి అమ్మఒడి కింద దగ్గర ఎవరైతే ఎంతమంది పిల్లలు ఉంటారో 15,000 రూపాయల లెక్కన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఈరోజు 8,750 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి కూడా అంకితం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి 4 నెలలకి ఒక సిలిండర్ లెక్కన సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా అది కూడా మనం ఫ్రీగా ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అనేక ఇబ్బందులు ఉన్న మాట చెప్పాం. ఏ విధంగా అయినా వాళ్ళకందరికీ కూడా చేయాలి మనల్ని నమ్మి ఎన్డీఏ కూటమి నమ్మి ఈ రోజు 164 సీట్లు ఇచ్చారని మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నైనా ఇబ్బందులు ఉన్నా కూడా పథకాలను మాత్రం ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు ఇవన్నీ కూడా మనం కూడా చూస్తా ఉన్నాం. దాంతో పాటు పెన్షన్స్ కూడా లాస్ట్ టైం ఈ సైకో ప్రభుత్వం తెలుగుదేశం అనేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కొంతమంది తీసేసింది, రేషన్ కార్డులు తీసేసింది. వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టారు. ఆన్లైన్లో అప్లై చేయమన్నారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా రేషన్ షాపులు ఇస్తా ఉన్నారు. ఈ రోజు పెన్షన్లు కూడా మొదలు పెడుతున్నారు. పెన్షన్లు కూడా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా పెన్షన్లు కూడా 4,000 రూపాయలు ఇస్తారు. నిన్నదాకా మొన్న 2 రోజుల ముందే మనకి విడో పెన్షన్లు కూడా ఎవరికైతే లేవో విడో పెన్షన్లు అన్ని కూడా ఇచ్చారు. దానికి కూడా 4,000 విడో పెన్షన్ కూడా రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా ఇవి కూడా పంచడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఏదైనా కూడా అభివృద్ధిలో అన్ని ప్రాంతాలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఏ విధంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో ఈ రోజు అవన్నీ కూడా దాటుకొని కష్టపడతా ఉంటే ఈ రోజు సైకో ముఖ్యమంత్రి చేసిన ఏదైతే మాజీ సైకోగా చేసి ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఈ రోజు మళ్ళా నిన్న జిల్లాకు వచ్చాడు. చేసి అన్ని చేశాడు. ఇంట్లో కూర్చొని పట్టణానికి చెప్పేసి అందరికి ఇంట్లో అకౌంట్ వేస్తానని చెప్పి రాష్ట్రాన్ని సగం నాశనం చేశాడు. ఈ రోజు నేను మొన్న నాకు ఈ మధ్య తెలిసింది, నేను ఎప్పటి నుంచో మనం తిరుగుతున్నాం, డెవలప్ చేస్తా ఉన్నాం. మన దగ్గర ఇంకా కొన్ని దగ్గర ప్లాంటేషన్ జరగల. కారులో కమిషనర్ గారు ఉంటే ఏంటి కమిషనర్ ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఎందుకు మొక్కలు నాటలేదంటే వాళ్ళు కొంచెం బిల్లు వేస్తారు వాళ్ళు, అందుకని లేట్ అయింది, బిల్లు ఇస్తున్నారు. మొక్కలు కూడా మనం బిల్లు లేకుండా, మట్టికి కూడా మనం బిల్లు లేకపోతే మనం ఇంత పెద్ద కార్పొరేషన్లో ఏంటి పరిస్థితి అని అడిగితే అతను మనకి చెప్పింది పోయినసారి 5 సంవత్సరాల్లో కార్పొరేషన్లో వచ్చే ట్యాక్స్లు కానీ ఏదైనా 20 కోట్లు 22 కోట్లు ఉంటే అది మన అభివృద్ధికి మనం చేసుకుంటా ఉంటాం. ఆ సైకో పాత ముఖ్యమంత్రిగా సైకో ఉండే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకొచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆదాయాలు వస్తాయో అన్ని కూడా సెంట్రలైజ్ చేశాడు. ఆయనకు కావాల్సినవి వాడుకుంటా ఉన్నాడు. దానికి డెవలప్మెంట్ ఇక్కడ ఉండేవన్నీ కూడా ఏదైనా ₹1 కోటి పెట్టాలంటే కూడా పైకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చే విధంగా దాన్ని ఒక జీవో పెట్టి ఆ 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ జీవోని ఈ మధ్య మార్చారు. ఆ జీవో మారడం వల్ల మనం ఏది పెట్టినా కూడా పైకి పోయి వచ్చే లోపలికి అది వరకు అని చెప్తే రేపు రోడ్డు మొదలు పెట్టేవాళ్ళు. ఈ రోజు పైకి వచ్చి పోయి వచ్చే లోపల మనకి టైం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఆ విధంగా
రాష్ట్రంలో ఉండే ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాడేసి ఈ రోజు సర్వనాశనం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని పరిస్థితులు తీసుకొచ్చారని కూడా తెలియజేస్తున్నా. ఇందాక మన బాలాజీ గారు చెప్పారు, అతనికి కింటాకి టన్నుకి కూడా తెలియజేయదు. నిన్న నేను చూసాం వీడియోలో కూడా పక్కనే అడుగుతూ ఉన్నాడు, ఇది ఏంటి, ఇది ఏ గ్రేడు అని చెప్పేసి అడిగేటప్పుడు దాన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. జనాలను తోలి జనాలను తెలుగుదేశం వాళ్ళు నిరసన చేస్తా ఉంటే మహిళల్ని ఈ విధంగా అమరావతి వాళ్ళు ఈ విధంగా అన్నారని వాళ్ళంతా కూడా బెలూన్స్ పెట్టేసి వాళ్ళు ఇబ్బంది చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు లేపించి మళ్ళా తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు లేపించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి బుద్ధి చెప్పినా కూడా జనాలు వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంత బుద్ధి చెప్పి 151 సీట్లు ఇచ్చి చూడు ఒక్కసారి అవకాశం అన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఏం చేశాడు అంటే అందరినీ కక్ష సాధింపు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్లు సంపాదించి ఈ రోజు మళ్ళా కూడా అందుకే ప్రజలు తిరస్కరించి 164 సీట్లు ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం మనం ఏం చేసాం అనేది కూడా మనందరం కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో దగ్గర 124 కోట్ల రూపాయలు మన ఒంగోలుకి ఈ సంవత్సరానికి మనం ఖర్చు పెట్టాం. 89 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఖర్చు పెట్టాం. అంటే 760 వర్కులు చేశాం. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి 2 మండలాలలో పంచాయతీ ఎన్ఆర్జీఎస్ కింద 7.5 కోట్లకి రోడ్లు వేసాం. ఈ రోజు ఒంగోలు మండలం అంతా కూడా రోడ్లు కంప్లీట్ అయినాయి. ఎక్కడ 1-2 తప్పితే దాదాపు సిమెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాం. అదేవిధంగా కొత్తపట్నంలో 7 పంచాయతీలు కంప్లీట్ చేసుకోగలిగాం. ఇంకా మిగతా 8 పంచాయతీలు ఉన్నాయి. 8 పంచాయతీలకి ఈ లోపు వచ్చే డబ్బుల్లో అది కూడా పెట్టి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు పూర్తయ్యే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజుండే మనకుండే పనులు ఏదైతే రైల్వే గేటు అగ్రహారం ఉంది, రేపు జూలైలో దాన్ని కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. దాని ఎంపీ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ మన రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడి మనకి ఎప్పటి నుంచో ఆగిపోయిందని దాని జూలైలో దాన్ని ప్రారంభించుకుంటున్నాం. పని జరుగుతూ ఉంది. దానికి 18 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా కూడా 899 కోట్ల రూపాయలు ఈ రోజు టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. అంటే అప్రూవల్ అయిపోయి అన్ని టెండర్లు ఇచ్చేస్తే దాని పూర్తిగా 899 కోట్లు కూడా మన ఒంగోలుకి అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు అభివృద్ధి ఎక్కువ కూడా ఏదైతే ఉందో దాని 480 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ పైపు లైన్లన్నీ కూడా మార్చేదానికి ఈ రోజు టెండర్ కూడా పిలిచారు. టెండర్ కూడా అయిపోతే దాన్ని మొదలు పెడతాం. అది మొదలుగా పెట్టిన తర్వాత పూర్తి అయిపోతే ప్రతిరోజు మంచినీళ్ళు ఒంగోలులో ఏదైతే సమస్య 3 రోజులకు ఒకసారి ఇస్తున్నామో దాన్ని పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం పోతురాజు కాలం కూడా దాన్ని కూడా 50 లక్షలు పెట్టి దాని పూడికలన్నీ కూడా వర్షాలు వస్తే ఇబ్బంది వస్తాయని చెప్పి దాని పూడికలన్నీ కూడా తీపిస్తా ఉన్నాం. ఇలాగా ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఇల్లు పట్టాలు కూడా నేను చెప్పాము, ఆ రోజు కూడా చెప్పాం. ఎన్నికల ముందు 2 సెంట్లు పెట్టి ఖచ్చితంగా పేదవాడికి సొంత పట్టా అదేవిధంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ టర్మ్లోనే తెలుగుదేశం టైంలో జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు కూడా మేము చెప్పాం, ఎన్నికల ముందు చెప్పాం, పట్టాలు హడావిడిగా ఇస్తున్నాడు, 200 కోట్లు ఇస్తున్నాడని చెప్పి మాయ చేస్తున్నారు. అంతకు ముందు ఇట్లానే ఎలక్షన్ రాగానే కొంతమందికి పట్టాలు ఇవ్వటం, మళ్ళా ఎలక్షన్ రాగానే అయ్యే పట్టాలు కొంతమందికి ఇవ్వటం, మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు అయ్యే పట్టాలు 3-2 ఇచ్చి అవన్నీ కూడా కేసులు అవి డిస్ప్యూట్ లో ఉండే పరిస్థితులు ఇదివరకు చూసాం. ఈసారి మళ్ళా మొన్న పట్టాలు ఇస్తున్నప్పుడు కూడా మేము చెప్పాం, ఈ పట్టాలు దొంగ పట్టాలు, ఈ పట్టాలు సరిగ్గా లేవు. సరిగ్గా చూసి ఎవరైతే పేదవాడు ఎవరికైతే నిజంగా పట్టాలు లేదో వాళ్ళకి ఇవ్వట్లేదు. ఒక కార్యకర్తలకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే ఈ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే ఈ దొంగ పట్టాలని మీరు ఒకసారి అని చెప్పేసి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేపిస్తే ఆయన 21,000 చిల్లర పట్టాలు ఇస్తే అప్పుడు దాంట్లో 13,000 చిల్లర పట్టాలు దొంగ పట్టాల కింద ఇవాళ నిర్ధారించారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఆ పట్టాలు ఉన్న వాళ్ళకే ఇచ్చారు,
కరెంటు బిల్లు కట్టే వాళ్ళకి ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా ఇలాంటి అన్ని కూడా ఈ రోజు క్యాన్సిల్ చేపిస్తున్నాం. ఎవరికైతే నిజంగా పట్టాలు లేవో, ఎవరికైతే నిజంగా పేదవాడు ఈ రోజుకి బాడిగిట్లో ఉన్నాడో వాళ్ళందరికీ 2 సెంట్లు తొందరలో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఏది చేసినా చిత్తశుద్ధితోటి మేమంతా కూడా మనకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అన్ని ఒక్కొక్కటి మనం చేసుకొని వెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు అనేక పథకాలు కూడా మేము సంఘం పెట్టాం. ఒంగోలు కూడా రూపురేఖలు మారుస్తున్నాం. అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అన్ని ఏరియాలు డెవలప్ అవ్వాలి, టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలి. టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలంటే మనం అక్కడ కూడా వాళ్ళకి నీళ్లు, రోడ్డు అన్ని ఇచ్చినప్పుడు ఇక్కడే ఇరుక్కొని కట్టుకోకుండా దూరంగా ఇల్లు కట్టుకొని టౌన్ కూడా ఎక్స్పాండ్ అయితే పరిస్థితులు వస్తాయి. పోయినసారి మనం అన్ని పక్కల 4 లైన్ రోడ్లు వేసాం. ఆ రోడ్లు వేసాం కాబట్టి అప్పుడు 50,000 ఉండే గది తప్పకుండా ఇంకో 6 నెలల లోపల ఎక్కువ మార్పులు అనేది తీసుకొస్తాం. ఒంగోలులో కష్టపడి ఇంకా పనిచేసి దాన్ని ఇంకా కూడా ఒంగోలు రాష్ట్రంలో ఒక మంచి టౌన్ గా, ఒక స్వచ్ఛ భారత్ లో ఏదైతే ఇదివరకు అవార్డు తీసుకున్నామో ఆ పద్ధతిలో మంచి అవార్డు ఎవరైనా ఒంగోలు వస్తే ఒంగోలు ఎంత బాగుంది అనే పరిస్థితి తీసుకురావాలి. ఇక్కడ ఉండే ప్రజలకు కూడా అన్ని విధాలు కూడా ఇబ్బందులు ఉండకూడదని నేను చేసే పనులు కూడా అన్నిటి కూడా మీ అందరూ కూడా ఇప్పటి వరకు సహకరిస్తున్నారు. ఇంకా సహకరిద్దాం, అందరం కలిసి ఒంగోలు మార్పు తీసుకొద్దామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. పోయినసారి ఏదైతే మీద ఈ రోజు దగ్గర 56 కేసులు క్లోజ్ చేశారు. 56 కేసులు ఎవరి ఉన్నాయో కూడా రేపు నోటీస్ బోర్డులో పెడతాను పార్టీ ఆఫీస్ లో. ఎవరెవరి ఇదివరకు పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. మనం ఆదాయపడే అవసరం లేదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా పరుశు చేస్తున్న మనకు కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి, ఎక్కువ తిరగటం అయిపోయింది, కలుసుకోవడానికి మాట్లాడటానికి ఇబ్బందులు అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా చేసామంటే టౌన్ ఇంకా మార్పు వస్తుంది, పల్లెటూరులో మార్పు వస్తుంది. ఈ మార్పు వచ్చి ప్రజలు కూడా ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీ అందరికి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైనా కూడా ఈరోజు ఇంత ఎండ అయినా ఏది కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి మాతో పాటు వచ్చి ఈరోజు అన్ని కార్యక్రమం చండింగ్ దాకా ఉండి ఈరోజు జయప్రదం చేసిన మన వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా ఒంగోలులో ఎయిర్పోర్ట్ ఒకటి తీసుకురావాలని చెప్పి కూడా ఎంపీ గారు కానీ మేము కానీ అందరం కూడా ఇప్పుడు కృషి చేస్తూ ఉన్నాం. ల్యాండ్ కూడా అయిపోయింది, సెంట్రల్ నుంచి వచ్చారు చూశారు. దాన్ని కూడా ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మనకి ఇంకా కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ కొత్త కంపెనీలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి, దానివల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. కొత్తపట్నంలో హార్బర్ అది కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా కొత్త ఇవన్నీ వస్తే ఒంగోలులో ఇంకా ఎక్కువ మంది ఈరోజు ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉన్నాం. కార్పొరేషన్లో పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు. అవి కూడా తీసేసి మన వాళ్ళు ఎవరైతే ఖాళీగా ఉన్నారో అందరికీ కూడా ఇవ్వాలని, ఇచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం. మీరు కూడా సహనంతో ఓపికతో ఉండండి. ఇంకా పని కాలేదు అనేది అదుపు పడద్దు. తప్పకుండా కూడా నేను ఏదైతే ప్రామిస్ చేశానో దాన్ని ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటా. కొంచెం లేట్ అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది కాదు. పరిస్థితులు అలా ఉన్నాయి. పరిస్థితులను బట్టి రేపు పనులు అయిన తర్వాత ఖచ్చితంగా నేను ఎవరికి ఏం చెప్పానో అవి చేస్తానని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికి కూడా వచ్చిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు देखो भाई देखो